ఆ ఎనర్జీ బయటికి పోకుండా మనం దాన్ని ఇన్నర్ ట్రూత్ వైపు తీసుకెళ్ళాలి. అప్పుడు మనం ఆ కోపాన్ని నిరోధించడం కాదు, అండర్స్టాండింగ్తో, అవగాహనతో మన లోపలికి వెళ్ళాలి. సరే, ఏం చేయాలి మరి? అయితే అవేర్గా ఉండాలి. కోపంని నేరుగా డైరెక్ట్గా కాకుండా ముందు సులువైన సాధన చేయాలి. ఉదాహరణకి మనం నడుస్తున్నప్పుడు నడక మీద అవేర్గా ఉండాలి. ముందు కోపంతో మనం స్టార్ట్ చేయకూడదు. చిన్న చిన్న వాటి మీద ప్రయోగాలు చేయాలి. నువ్వు నడుస్తున్నావు, అవేర్గా ఉన్నావా లేదా? సమస్య ఉంది, నడుస్తున్నావు. ఆ నడుస్తున్నప్పుడు అవేర్గా ఉన్నప్పుడు సడన్గా స్టాప్ చేయడం. అలా చిన్న ఈజీగా ఉన్న విషయాలతో స్టార్ట్ చేయాలి. అప్పుడు కఠినంగా ఉన్న వాటి మీద ప్రయోగాలు చేయొచ్చు. ముందే మనము కాంప్లెక్స్గా ఉన్నటువంటి ఆ కోపం మీద ముందు వెళ్ళొద్దు. అలాగే సెక్స్ మీద ఇమీడియట్గా వెళ్ళొద్దు. అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. అది చాలా డీప్ అవేర్నెస్ కావాలి. డీప్ అవేర్నెస్ ఎంతో డీప్గా అవేర్నెస్ అనేది లోపల నుంచి రావాలి. నువ్వు నడక మీద అవేర్నెస్ అనే దాని మీద స్టార్టింగ్ స్నానం చేస్తున్నావు, స్నానం మీద అవేర్నెస్. ఈజీ చిన్న విషయాలు. నడుస్తున్నావు, స్నానం చేస్తున్నావు, దాహంగా ఉంది, ఆకలిగా ఉంది. వీటి మీద ముందు ఆర్డినరీగా ఉన్న ఇలాంటి చిన్న విషయాల మీద మనం అవేర్నెస్ని అభ్యాసం చేయాలి. ఇప్పుడు ఇంకొకటి, అలా అనేక చిన్న విషయాలు చెప్తున్నారు, ఈజీ థింగ్స్ మాట్లాడుతున్నావు. యు ఆర్ జస్ట్ గోయింగ్ టు స్పీక్ సంథింగ్ టు సమ్వన్. ఎవరికో ఏదో చెప్పాలనుకున్నావు, స్టాప్. ఆఖరికి చెప్పాలనుకున్నది మధ్యలోనే ఆపేయచ్చు, సెంటెన్స్ మధ్యలోనే ఆపేయచ్చు. ఒక స్టోరీ చెప్తూ ఉంటాం. యు ఆర్ గోయింగ్ టు రిలేట్ స్టోరీ యూ హ్యావ్ రిలేటెడ్ టు 1000 times. ఆ స్టోరీ చాలా బోర్ కొట్టేసి ఉంటుంది, కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అనగా ఒక మహారాజు ఉన్నాడు, అంతే, ఆపేసాం. ఇలాంటి చిన్న విషయాలతో అవేర్గా ఈ స్టాప్ టెక్నిక్ను వాడుతున్నామా లేదా? అవేర్గా అలా అభ్యాసం చేస్తూ అప్పుడు డీప్గా అవేర్నెస్గా ఉండే విషయాల మీదకి వెళ్ళాలి. ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. మనకి ఏదైనా ఈగ జస్ట్ తల మీద వచ్చి వాలింది. మనం ఏంటి లేచి ఆ తల మీద వాలుతున్నటువంటి ఆ ఈగను తోలాలని లేపుతాం, కానీ ఆగు ఉన్నాయి. ఆ చెయ్యి అలా లేచి ఉండాలి, ఆ ఈగ అలాగే ఉండాలి. ఇలాంటి చిన్న ఈజీగా ఉన్న విషయాల మీద మనం ఫీలింగ్స్ ఏంటి, ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు మనం అవేర్నెస్తో స్టాప్ చేయటం, అవేర్నెస్తో ఆపేయటం. అప్పుడే ఈజీ విషయాల నుంచి కాంప్లెక్స్గా, కఠినంగా ఉన్నటువంటి ఆ కోపం కానీ, ఆ యొక్క సెక్స్ విషయాల ఎమోషన్ కానీ, ఇవన్నీ కొంచెం చాలా సొప్టల్గా, సూక్ష్మంగాను, వేగంగాను ఉంటాయి. ముందు చిన్న విషయాల మీద మొదలు పెడితే, ఈజీగా ఉన్న విషయాల మీద మొదలు పెడితే అప్పుడు వాటి మీదకి వెళ్ళచ్చు. కోపం అనేది చాలా కాంప్లెక్స్ అనమాట. అది పెద్ద మెకానికల్ థింగ్, ఇమీడియట్గా వేగంగా వచ్చేస్తుంది. అలాగే మనం ఇంకొక పాయింట్, ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ బెడ్ మీద నుంచి లేస్తాం, అబ్జర్వ్ చేయి. నువ్వు ఆ బెడ్ మీద నుంచి లేచి కాలు కింద పెట్టేటప్పుడు అబ్జర్వ్ చేయి. ఎడమ కాలు పెడుతున్నావా, కుడి కాలు పెడుతున్నావా ఫస్ట్? అయితే రోజు నువ్వు ఆ కుడికాలే పెడుతున్నావు అనుకోండి, ఆ కుడికాలే ముందు వస్తుంది. అయితే నువ్వేం చేయాలి? ఓహో, ఈరోజు కుడికాలు పెట్టానా, రేపు కుడికాలు పెట్టద్దు, ఎడమ కాలు పెడదాము, స్టాప్ చేద్దాము.
ఎడం కాలు పెడదాము, కుడికాలు ఆపేద్దాము. ఇలా ఈజీ థింగ్స్ మీద ప్రయోగాలు చేసినప్పుడు ఆ అవేర్నెస్ అనేది డెవలప్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈజీ థింగ్స్, దెర్ ఇస్ నథింగ్ టు సాక్రిఫైస్ బట్ ఏ హ్యాబిట్. అలవాటుగా చేసే విషయాలు అవన్నీ. వాటిని అక్కడ మీ త్యాగం ఏం చేయటం లేదు. ఈజీ థింగ్స్ మీద అవేర్నెస్ కోసం స్టాప్ చేస్తున్నారు. అయితే అలాగే మనం నడిచేటప్పుడు కుడికాలం ముందుకు వెళ్తాం అనేది ఎప్పుడు కుడికాలం ముందుకు వెళ్తుంది అనేటప్పుడు స్టాప్ చేయి. ఏదో ఒక ఈజీ అలాగా దాన్ని ఉపయోగించుకో. ఈజీ థింగ్స్, ఆ ఈజీగా ఉన్నవి ఇంకా బెటర్ వైపుకి వెళ్తాము. అలా ఈజీగా ఉన్న సులువుగా ఉన్న విషయాల మీద మనం ఆధిపత్యం సంపాదించినప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాప్ సడన్గా ఆపేయగలిగినప్పుడు, అప్పుడు మనకి అవేర్నెస్ అనేది ఫీల్ అవుతాం. ఆ అవేర్నెస్ ఫీల్ అయ్యే కొలది మనలో కామ్నెస్, మౌన స్థితి అనేది సంభవిస్తుంది. అలా ఒక సెకండ్ ఆ ఇన్నర్ సైలెన్స్ అనేది, అంతరంగ మౌనం అనేది ఒక్క క్షణం మనకి అనుభూతి పొందుతాం. ఆ సైలెన్స్ విస్ఫోటనం అవుతుంది ఒక్క క్షణం. గుర్జీఫ్ తన శిష్యులకి ఇలాంటి ఈజీ థింగ్స్ ముందు అప్పచెప్పేవారు. ఉదాహరణకి, మనం ఏదైనా ఒక వ్యక్తికి ఏదైనా చెప్తున్నప్పుడు, లేదా మాస్టర్ ఏదైనా చెప్తున్నప్పుడు తలకాయ ఊపుతూ ఉంటారు. అదే విషయాన్ని చెప్పి నువ్వు తల ఊపవద్దు అంటాడు. అదే విషయం మనం రిపీట్ చేస్తాడు, సేమ్ థింగ్. బట్ డు నాట్ నోడ్ యువర్ హెడ్, నీ తల ఊపవద్దు. ఈ తల ఊపడం అనేది మెకానికల్గా జరిగిపోతుంది. సో నేను ఏదైనా ఒకటి చెప్పగానే మీ చెయ్య పైకి లేస్తుంది. గుర్జీఫ్ ఏమనేవారు, నేను చెప్పినప్పుడు చెయ్యి పైకి అట్లా నీ ఆ యొక్క ప్రయోగం చేయొద్దు అని చెప్పాను. విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఏదైనా చెయ్యి లేపడం కావచ్చు, మరి ఏదైనా బిహేవియర్ కావచ్చు. ఏదైనా ఒక మాట చెప్తున్నప్పుడు ఎలా ఉంది నీ ప్రవర్తన, నీ యొక్క బాడీ ఫీలింగ్ ఎలా ఉంది, అవేర్గా ఉండు. అది ఏదైనా దాన్ని వినియోగించుకోవాలి. అవేర్నెస్ని నువ్వు అభ్యాసం చేయడానికి వినియోగించుకోవాలి. ఏదైనా ఒక వ్యక్తి అలా మాట్లాడుతున్న పర్టికులర్ సెంటెన్స్ మాట్లాడుతున్నావు, అలా కన్వర్సేషను స్టార్టింగ్ ఏదైనా మాట్లాడాలంటే నీ ఇలా మాట్లాడుతున్నావు దాంతో స్టార్ట్ చేయాలి. కొంతమంది మెకానికల్గా వాళ్ళు ప్రారంభ ఉపన్యాసం ఇలానే ఉంటుంది. అలా చేయదు. వాళ్ళు ఏదైనా చెప్పంగానే అదొక పాయింట్, అలా కాకుండా ఇంకొక విధంగా మెకానికల్గా రెస్పాన్స్ అవ్వదు. మరొకటి చెప్పు. నువ్వు పాత విషయాలు చెప్తున్నావు అనుకోండి, చెప్తూ మధ్యలో ఆపి జర్కోస్ సడన్గా ట్రై చేయండి. ఎందుకంటే డూయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్, చేస్తేనే తెలుస్తుంది. అప్పుడు నీవు ఈ చిన్న విషయాల మీద అవేర్నెస్ని సంపాదించగలిగితే అప్పుడు ఆ కోపం అనే సెక్స్ అనే విషయాలు స్టాప్ టెక్నిక్స్, మనం ఆ కాంప్లెక్స్ థింగ్స్ మీద మాస్టరీ వస్తుంది. ఇదంతా ఏంటంటే మనసు మీద బేసిక్ ట్రిక్స్ ఆఫ్ మైండ్ అన్నమాట. అదేం చేస్తుంది, మనసు బేసిక్ ట్రిక్ ఏం చేస్తుంది, ఈ చిన్న విషయాలు ఏముంది, పట్టుకుంటే పెద్దదే పట్టుకోవాలి అంట. మనం ఫెయిల్ అయ్యామనుకోండి, మనం ఇంకోసారి చేయొద్దంట. మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించామనుకోండి,
నీకు తెలుసు కదా, అందుకు నువ్వు ఫెయిల్ అయ్యావు కదా అంటుంది. ఇది మనసు ట్రిక్ ఎప్పుడో టక్కరది. మనసు ఎప్పుడు అలా చెప్తుంది. నీకు ఎక్సర్సైజ్ తెలుసు, స్టాప్ టెక్నిక్. ఆ స్టాప్ టెక్నిక్ చేసి ఫెయిల్ అయ్యావు, కోపం వచ్చేసింది, ఆల్రెడీ బాగా వేడిగా ఉన్నావు, మరి ఇంకోసారి చేయొచ్చులే కానీ అనే ఇంకోసారి చేయొచ్చులే అనేది ఏమి ఉండదు. ఇంకా అసలు ట్రై చేయొద్దు అంటుంది మైండ్. కాబట్టి హాట్ థింగ్స్, కోపం అనేది వేడిగా ఉంటుంది, వేడివేడిగా ఉంటుంది. దాని మీద నువ్వు దాంట్లో ఆ కోపం అనేటువంటి దాంట్లో కొట్టుకుపోతావు ఆ ప్రవాహంలో. అలా కాదు, ముందు చల్లటి విషయాల మీద ముందు ట్రై చేయి. ముందే వేడివేడిగా ఉండి అమ్మో నాకు అలా అయిపోయిందే, నా వల్ల కాలేదే అనే ఆ ట్రిక్ ఆఫ్ మైండ్లో పడవద్దు. అప్పుడు ముందు చల్లగా ఉన్న విషయాల మీద ప్రయత్నం చేసి అప్పుడు గ్రాడ్యువల్గా హార్ట్ మీదకి వెళ్ళు, ఆ కోపం మీదకి వెళ్ళు. అయితే ఈ స్టెప్స్ ఎలా ఉండాలంటే గ్రాడ్యువల్గా ఆ స్టెప్స్ ఫీల్ ద పాత్. నువ్వు అడుగు వేసేటప్పుడు ఆ మార్గం ఫీల్ అవ్వాలి, అంతేగాని తొందర పనికిరా. తొందర వలన నువ్వేమీ సాధించలేవు. నథింగ్ విల్ బి అకాంప్లిష్డ్. తొందరపడదు. అయితే ఇంకొక పాయింట్, ఇంకో క్వశ్చన్ అనమాట. మేము చాలా టెక్నిక్స్, విజ్ఞాన భైరవ తంత్రంలో 112 టెక్నిక్స్ ఉన్నాయి, మేము విన్నాము. సో మెనీ మెడిటేషన్ టెక్నిక్స్. అయితే బిగినింగ్లో ఫీల్ అయ్యిందంటే ఇన్నర్ డోర్ కెనాట్ రియల్లీ ఓపెన్ బై దిస్ టెక్నిక్స్. ఈ టెక్నిక్లో మీరు చెప్పే ఈ టెక్నిక్ ఇన్నర్ డోర్ ఎక్కడ ఓపెన్ అవ్వట్లేదు. వాస్తవంలో మీరు దీక్ష ఇవ్వటము, ఆ దీక్ష అనేది ఇవ్వటము, ఆ గురువు యొక్క కృప, అలాంటివే వాస్తవంగా ఉంటాయి. ఇది వాస్తవం కాదంటారా? అలాంటప్పుడు ఈ 112 టెక్నిక్స్ ఇవన్నీ చేసే కంటే ఆ దీక్షకి నేను ఎప్పుడు ఆ ఇనిషియేషన్ తీసుకునే అర్హత నాకు ఇప్పుడు లభిస్తుంది అని క్వశ్చన్. వాస్తవానికి ఇప్పుడు ఓషో గారు ఏం చెబుతున్నారంటే గురువు యొక్క కృప అది కూడా ఒక టెక్నికేనయ్యా. కాకపోతే మాటలు మారుస్తారు, వర్డ్స్ మారుస్తారు, జస్ట్ చేంజింగ్ ద వర్డ్స్. మాటలు మార్చినంత మాత్రాన ఏం మార్పు ఏమి ఉండదు. గురువుని ఆశ్రయించాలి, సరెండర్ అయిపోవాలి. అప్పుడు ఆ సరెండర్నెస్ వలన నీకు ఆ యొక్క కరుణ, కృప అనేది, గురువు యొక్క కృప అనేది నువ్వు రిసీవ్ చేసుకుంటావు. తీరా చూస్తే ఆ ఆశ్రయించడం కానీ ఆ సరెండర్ అవ్వడం అన్నా కానీ రెండు ఒకటైనా టెక్నిక్ అన్నమాట. అది కూడా టెక్నిక్కే. గురువు యొక్క కృప అనేది కూడా ఒక టెక్నిక్కే. ఇంకొక పాయింట్, నీకు అసలు గురువుని ఆశ్రయించడం తెలియదు అనుకుంటాం. గురువుని ఆశ్రయించడం, ఎలా ఆశ్రయించాలో నీకు తెలియనప్పుడు నువ్వు ఆ గురువు యొక్క కృప నువ్వు ఏ విధంగా పొందుతావు? అది కూడా నువ్వు పొందలేవు. వాస్తవానికి గురువు ఎవడు కూడా నీకు అనుగ్రహం ఇవ్వడు, అది నువ్వు రిసీవ్ చేసుకుంటావు అంతే. ఆ గురువు యొక్క కృప అనేది ఇవ్వడాలు ఉండవు. చెప్తారు, నేను ఆ కరుణ ప్రసరిస్తాను అని అంటాడు. ప్రసరించడం కాదు, నువ్వు రిసీవ్ చేసుకుంటావు. వాస్తవానికి నువ్వే రిసీవ్ చేసుకుంటావు. ఎవరు కరుణ అనేది ఇవ్వలేరు, నువ్వు రిసీవ్ చేసుకుంటావు. ఒక ఎన్లైటెడ్ పర్సన్ ప్రవహిస్తూ ఉంటాడు, అది ఆల్రెడీ ఉంది, అది ప్రకృతి సహజం. ఆ గాలి వీస్తుంది, అవి ఇస్తున్నప్పుడు అది నువ్వు రిసీవ్ చేసుకుంటావు అంతే.
అలా ఎప్పుడు ప్రవహిస్తుంది ఆ కరుణ అని. అంతేగాని ఆయన కరుణ ప్రసరించడం. ఉదాహరణకి ఆ గురువు కరుణ ప్రసరిస్తాడు, కరుణా కటాక్షాలు, అవన్నీ ఉత్తమాటలు. కానీ నువ్వు రిసీవ్ చేసుకునే మూడ్లో ఉన్నావు కాబట్టి రిసీవ్ చేసుకుంటాం. అది ఎలాగూ అంటే దీపం కాంతి వెలుగుతుంది. ఆ దీపకాంతి అన్ని వైపులా ప్రసరిస్తూ వెదజల్లబడుతూ, అలాగే ఎన్లైటెడ్ పర్సన్ అక్కడ ఉంటాడు. ఆ ఎన్లైటెడ్ పర్సన్ యొక్క అనుగ్రహము అన్ని వైపులా 360 డిగ్రీస్ 360 డిగ్రీస్లో అది ప్రసరణ జరుగుతూ ఉంటుంది, ఒక దీపకాంతి లాగా. అక్కడ ఏ ప్రయత్నం ఉండదు, ఆ గురువు ఆయన ఏం చేయలేడు. అతని ప్రయత్నం లేకుండానే అతనే ప్రయత్నం నిన్ను అనుగ్రహిస్తున్నాను, అది ఇంత సినిమా డైలాగ్ అనమాట. ఇక్కడ అనుగ్రహాలు ఏమి లేవు. రిసీవ్ చేసుకోవడానికి నువ్వు ఓపెన్ మైండ్తో ఉంటే ఎనర్జీ ఎవ్రీవేర్ రిసీవ్ చేసుకుంటావు. అయితే ఇఫ్ యూ కెన్ రిసీవ్, యూ కెన్ రిసీవ్ అంటే వాట్ యూ కెన్ రిసీవ్. యువర్ మైండ్ ఈజ్ జీరో, ఏ థాట్ ఫ్లో లేకుండా, ఏ గందరగోళం లేకుండా నువ్వు ఓపెన్గా ఉంటే రిసీవ్ చేసుకుంటాం. అదనమాట. అక్కడ ఆల్రెడీ ఉంది. అక్కడ నేను రిసీవ్ చేసుకోలేను అంటే నువ్వు రిసీవ్ చేసుకోలేవు, నేను రిసీవ్ చేసుకోగలను అంటే రిసీవ్ చేసుకుంటావు. అంతే అక్కడ విశేషం. ఇక్కడ చూస్తానికి నేను రిసీవ్ చేసుకోగలను, రిసీవ్ చేసుకోలేను, రెండు పరస్పర విరుద్ధ సిద్ధాంతం అయిపోయింది, లా ఆఫ్ పారాడాక్స్ అయిపోయింది. కానీ వాస్తవం అదే. ఏ గురువు నీ మీద కరుణ లేదా అనుగ్రహం ఇవ్వలేడు. అది శిష్యుడే తీసుకుంటాడు. అది ఎలా తీసుకుంటాడండి ఆ శిష్యుడు? మరి అది కూడా టెక్నిక్కే. ఆశ్రయించటం, సరెండర్ అవ్వటం. అసలు సరెండర్ అవ్వడం అంటే ఆ టెక్నిక్ బాగుంది, అది కూడా టెక్నిక్ అంటున్నారు. అసలు సరెండర్ ఎలా అవ్వాలి, ఎలా రిసీవ్ చేసుకోవడం ఎలాగా జరుగుతుంది? ఆశ్రయించడము, ఇలా గురువుని ఆశ్రయించడము, సరెండర్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకంటే యూ కెనాట్ సరెండర్ యువర్ యాంగర్, యూ కెనాట్ సరెండర్ యువర్ సాడ్నెస్. నీ కోపాన్ని అక్కడ ఇవ్వలేవు, దాన్ని సరెండర్ చేయలేవు. నా ఆయుధాలన్నీ విడిచిపెడుతున్నాను, సరెండర్ అయిపోతున్నాను అని అక్కడ ఆ విధంగా ఆ కోపాన్ని, ఆ దిగులుని సరెండర్ చేయట్లేదు. అక్కడ నువ్వు టోటల్గా నువ్వు సరెండర్ అవ్వు, లోపల అలాగే ఉంటాయి. పనికి మాలిన విషయాలన్నీ అక్కడ పెడతాం. పనికి మాలిన విషయాలు కూడా కాదు, నీకు ఇంకా సెన్స్ లేని విషయాలన్నీ పక్కన పెడతావు. అలాగే నీ రోగాన్ని సరెండర్ చెయ్యు. ఇన్ని విషయాలన్నీ నీ లోపల పెట్టుకొని నీ అంతటి నేను సరెండర్ అయిపోతున్నాను అని అంటే అది సాధ్యమవుతుందా? సరెండర్ అంటే పూర్తిగా సరెండర్ అయిపోవటం, టోటల్గా. దాన్ని ఏమంటారు? మనసా వాచా కర్మణ అన్నట్టు. యూ లీవ్ ఎవ్రీథింగ్ టోటల్లీ టు యువర్ టీచర్. ఆ గురువుకి సమర్పించు, ఆ మాస్టర్కి సమర్పించు. అప్పుడు నువ్వేం చెప్తావు? నేను లేనండి, అంతా నీవే, మీకు ఏది నేనేమి లేదు, నాదేమి లేదు, అంతా నీవే, మీకు ఏది ఇష్టమో అది చేయండి, మీకు ఏది ఇష్టమో అది చేయండి. అప్పుడు మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. మరి మీరు ఏది ఇష్టమో చేయండి అన్నావు కదా, మళ్ళీ అడగకూడదు. డు నాట్ అగైన్ గో అండ్ ఆస్క్ హిమ్, ఏమండి మీరు ఎప్పుడు అనుగ్రహిస్తారు అని అడగ. ఎప్పుడు చేస్తారు అని అడగకూడదు. ఇదే ఎప్పుడు చేస్తారు, అది ఎప్పుడు చేస్తారు. నువ్వు సరెండర్ అయిపోయావు, ఆశ్రయించావు. ఇంకా
మనసా వాచ ఆచరించావు. ఏమండి నాదేమీ లేదు, అంతా మీదే అన్నావు. యు ఆర్ ఫినిష్. ఇంకా నీ 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 పెత్తనం లేదు, ఇంకా నీ కోరికలు ఏమి లేవు, నువ్వు అడగడానికి ఏమీ లేదు. సరైన సమయం ఆసన్నమైనప్పుడు అది సంభవిస్తుంది. అది ఎలా చేయాలండి అని మళ్ళా క్వశ్చన్. ఇది ఎలా అంటే నీలో గ్రేట్ అవేర్నెస్, వెరీ గ్రేట్ అవేర్నెస్ అనేది అవసరం. సాధారణంగా స్టూపిడ్ పీపుల్, అజ్ఞానులు ఏమనుకుంటారంటే ఏమైంది గురువుని ఆశ్రయిస్తే అన్నీ అయిపోతాయి అని అనుకుంటూ ఉంటారు. చాలా సులువు అనుకుంటారు. అప్పుడు ఏముందండి, ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలను స్పర్శిస్తే పని అయిపోతుంది అని. జస్ట్ పాదాలను స్పర్శిస్తే నేను ఆయనకి సరెండర్ అయిపోయాను. పాదాలను స్పర్శిస్తే సరెండర్ అయిపోతాను అని నువ్వు ఆలోచించకూడదు. అక్కడ ఆ సరెండర్ అనేది, ఆ ఆశ్రయించడం అనేది ఇన్నర్ యాటిట్యూడ్. మొత్తం నిన్ను పూర్తిగా సమర్పణ చేసుకోవడం, అసలు ఇంకా నేను అనేది లేకుండా ఉండటం, కంప్లీట్గా ఆ నేను అనేది లేదు. ఆ గురువే ఉన్నాడు, ఆ మాస్టరే ఉన్నాడు, ఆ నేను లేను, ఆ గురువే ఉన్నాడు, ఆ గురువే ఉన్నాడు. ఓన్లీ ద మాస్టర్ ఈజ్. ఆ అవేర్నెస్లో ఉండాలి తప్ప నేను ఆశ్రయించాను, ఆయన ఎప్పుడు చేస్తాడో ఏమిటో అని మళ్ళీ మొదలెట్టకూడదు. ఆ డీప్ అవేర్నెస్లో ఉండాలి. అయ్యా అవేర్నెస్ అంటే ఏంటి, అసలు అవేర్నెస్ అంటే ఏంటి అంటే, అవేర్నెస్ అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నిక్ని ఏదో ఒకదాన్ని పట్టుకొని సాధన చేయాలి, కంటిన్యూగా ఫీల్ అవ్వాలి. దట్ ఆర్ హెల్ప్లెస్, సహాయంగా, దట్ యు ఆర్ హెల్ప్లెస్. ఎందుకంటే నువ్వు టెక్నిక్స్ వాడాల్సిందే. నువ్వంతా నువ్వు ఏమీ లేదు, నువ్వేం నిస్సహాయం, నువ్వేం చేయడానికి ఏమి లేదు, నువ్వు సాధన చేయాల్సిందే. బట్ డూ నాట్ డిసైడ్ ఆన్ యువర్ హెల్ప్లెస్నెస్ బిఫోర్ డూయింగ్ దెమ్. అసలు ఏమయ్యా నడవరా నాయనా అంటే నేను నడవలేను అని ముందే డిసైడ్ అవ్వకూడదు. అయ్యా శ్వాసను గమనించు, నాకు శ్వాస గమనించడం నా వల్ల కాదని అని ముందే డిసైడ్ అవ్వకూడదు. అది తప్పు. ఫస్ట్ నువ్వు చెయ్యి, అథెంటిక్గా చెయ్యి. అది ఆ టెక్నిక్ నువ్వు అథెంటిక్గా నువ్వు సాధారణంగా నువ్వు చేసినప్పుడు ఏమవుతుంది, నీకు హెల్ప్ అవుతుంది. అప్పుడు నువ్వేమి నో నీడ్ ఆఫ్ సరెండర్, ఇంక సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. పరిణామక్రమం సంభవించేసింది కదా. ఎందుకంటే నువ్వు ఒక టెక్నిక్ తీసుకున్నావు, దాన్ని అథెంటిక్గా పూర్తిగా మునిగి చేసావు, వాస్తవ స్థితిగా చేసావు, పూర్తిగా చేసావు, వాస్తవంగా చేసావు, నిన్ను మోసపుచ్చుకోలేదు. ఇఫ్ యు ఆర్ నాట్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్ అండ్ స్టిల్ నథింగ్ హ్యాపెన్స్, దెన్ యూ ఫీల్ హెల్ప్లెస్నెస్. అంటే ఇఫ్ యూ డూ దెమ్ అథెంటికల్లీ, రియల్లీ, ఫుల్లీ, అప్పుడు ఏం చేయలేము, ఏం చేసినా ఏం రాలేదు. యూ ఫీల్ నేను ఏం చేయలేకపోతున్నాను అన్నది లోపల ఫీలింగ్ వచ్చింది. ఇఫ్ దిస్ గోస్ డీప్ ఇన్ యూ, లోపల పోయింది, అయ్యో నిస్సహాయంగా అయిపోయానని. అలాంటి నిస్సహాయ స్థితిలో అయ్యా నా వల్ల కాదు, కింకర్తవ్యం ఏమిటి, ఏం చేయాలో ఎటు పాలుపోవడం లేదు అన్నప్పుడు ఆశ్రయించడం, ఊరికే మెకానికల్గా ఏదో గురువు పాదాలు స్పర్శించడం వల్ల ఏదో అయిపోతుంది కాదు. నువ్వు అప్పుడు పూర్తిగా సరెండర్ అవ్వటం. అంతవరకు సరెండర్ అవ్వలేవు, నువ్వు ఇంకేదైనా నాటకం వేస్తావు. నువ్వు నిస్సహాయంగా ఫీల్ అవుతున్నావా,
వాస్తవానికి ఎవడు నిస్సహాయంగా ఫీల్ కాదు, ఎవరు ఫీల్ కాదు నిస్సహాయంగా. ప్రతి ఒక్కరు నేను చేయగలను అంటాడు, నేను చేయగలను అంటాడు, నేను చేయాలనుకుంటే చేయగలను అంటాడు. నేను చేయగలను, మరి నేను అనుకోవాలట, కానీ నేను చేయను. నేను చేయాలనుకుంటే చేయగలను, నేను చేయాలనుకుంటే చేయగలను, కానీ నేను చేయను. నాకు చేయాలనిపించట్లే, అంచేత నేను చేయను. ఇది ఎవ్రీ వన్ థింగ్స్ దట్ ఇఫ్ దే విష్, నేను అనుకుంటే చేస్తానండి, అప్పుడు అనుకున్నప్పుడు చేస్తాను అంట. ఆ క్షణం రావాలి అంటే, ఆ క్షణం వచ్చినప్పుడు నేను చూస్తాను, అవి నేను చేస్తానులేండి, ఆ క్షణం రానియండి. కారణం ఏంటి? ఐఎమ్ నాట్ డూయింగ్ ఇస్ బికాజ్ ఐఎమ్ నాట్ విల్లింగ్, ఇట్ ఈస్ జస్ట్ నౌ. ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నేను చేయాలని నాకు అనిపించటం లేదు. ఇదే ఏడుపు ప్రతి చోట. ఎందుకు? ఎవరికి నిస్సహాయతగా ఉన్నాను, నేను హెల్ప్లెస్గా ఉన్నాను అని చేతులు ఎత్తేయడంలే. గురువు కరుణతే కావాలి, అది సంభవించాలి. నువ్వెవరు కూడా నేను రెడీగా ఉన్నాను, గురువు కరుణించాలి అని అనుకుంటూ ఉంటావు. నువ్వు హెల్ప్లెస్గా, నువ్వు లోపల ఏం లేదు, ఏదో చెయ్యాలి, అది చేయాలి, ఇది చేయాలి, నీ కోరుకున్నది అయిపోవాలి. అయితే అలా ఏదో చేస్తే ఆ గురువు కృప వస్తుందా? ఓకేనా? ఎవరి దగ్గర వస్తుందేమో, ఈ క్షణంలో నాకు కృప కావాలి అంటావు. నువ్వు నిస్సహాయంగా లేవు. ఎలా ఉన్నావు? లేజీ ఫెలో లాగా ఉన్నావు, సోమరిపోతులా ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది నిస్సహాయతకి సోమరితనానికి. నిస్సహాయత ఇప్పుడు వస్తుంది, చేసి 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 అది చేసా ప్రయత్నం చేసి నిస్సహాయుడు అయ్యావు. అప్పుడు సరెండర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అది ఏ పని చేయకుండా నువ్వు సోమరిపోతుగా ఉండి అంటే నిస్సహాయతకి సోమరితనానికి చాలా తేడా. అసలు నిస్సహాయత అనేది లేజీనెస్లో సంబంధమే లేదు, ఆ సోమరితనానికి ఏమీ లేదు. ఆ లేజినెస్లో సోమరితనం వలన నీకు ఏ కృప, ఏ దయ నీకు రిసీవ్ కాదు. ఎందుకంటే ఆ నిస్సహాయత ఎక్కడికి అవుతుందంటే, ఫస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్, అన్ని ప్రయత్నాలు చేసి 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 ఎంతో డీప్గా చొచ్చుకుపోయి వల్ల కాలేదండి, ఎంతో ప్రయత్నం చేశాను అనేటువంటి ఆ స్థితిలో హెల్ప్లెస్నెస్ అప్పుడు వస్తుంది. వెన్ యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ హ్యాపెన్స్, అన్నీ చేస్తావు, యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, అన్ని పనులు చేయవలసిన వల్ల చేస్తావు, ఏమి సంభవించలేదు, అప్పుడు నిస్సహాయత వస్తుంది. అసలు ఏం చేయకుండా లేజీ ఫెలో లాగా ఉంటే, సోమరితనంగా ఉంటే, ఏమి చేయకుండా ఉంటే ఆ నిస్సహాయత ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఓన్లీ దెన్ కెన్ యూ సరెండర్. ఆ సమయంలో నిస్సహాయత అన్ని చేసి 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 ఇంకా ఏమి కాదు అనుకున్నప్పుడు నిస్సహాయత వస్తుంది. అప్పుడు ఆ నిస్సహాయత వలన నీవు ఆశ్రయము, గురువుని ఆశ్రయించడం, పరిపూర్ణంగా సరెండర్ అయిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు అది హెల్ప్ అవుతుంది. ఆ టెక్నిక్, అది కూడా టెక్నికే. ఇది లాస్ట్ టెక్నిక్స్. అయితే ఈ లాస్ట్ టెక్నిక్ రావాలి అన్నప్పుడు నువ్వు ఫస్ట్ టెక్నిక్స్ అన్నీ ప్రయత్నం చేసే ట్రై చేయాలి. ఊరికే సోమరితనంగా కుదరదు. చివరిది అల్టిమేట్ ఆశ్రయించడం. ఊరికే ఏది సంభవించదు, ఊరికే చేయగానే ఏదో వచ్చేసేది. ఆ చేసి చేసి బాగా అన్నీ చేయగలిగినప్పుడు, నిస్సహాయత సంభవించినప్పుడు, నిస్సహాయత హెల్ప్లెస్ అనేది వస్తే
ఇంకా అన్ని ప్రయత్నాలు చేసి చేసి అన్నీ అయిపోతే ఇంకా ఆశ ఏమీ లేకపోతే అది ఇగో నేను అది ఇది అనేది అంతా పోతే ఇంకా నా వల్ల కాదండి, నేనేం చేయలేనండి, నథింగ్ కెన్ బి డన్ ఎలో, నేను ఇంకా ఏకాకిని అయిపోయాను, నా వల్ల కావటం లేదు, నువ్వే చూడు అని అన్నప్పుడు అప్పుడు నీ చెయ్యి గురువు యొక్క పాదాల చెంతకు చేరుతుంది. నువ్వేదో ఆ గురువు కాళ్ళకి నమస్కారం చేస్తాను ఆశీర్వదిస్తాడు, అదేమి సినిమా బొమ్మ కాదు. ఆ నిస్సహాయతలో నువ్వు ఏమీ లేని ఆ యొక్క స్థితికి అన్ని పనులు చేశాను, ఇంకా అన్ని చేసిన విఫలమైపోయాను, నువ్వే కావాలి అని చెప్పి ఆయన కాళ్ళకి చేరినప్పుడు రీచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ యొక్క నిస్సహాయితంగా నువ్వు వచ్చినప్పుడు ఆ యొక్క వ్యవహారం మొత్తం సమర్పణ ఆయన పాదాల చెంతకు చేరుతుంది, ఆ గురువు పాదాలు. అప్పుడు ఏమవుతుంది, ఒక ఊంబు రిసీవ్ చేసుకున్నట్టు, తల్లి గర్భంలోకి వెళ్ళినట్టుగా నువ్వు రిసీవ్ చేసుకుంటావు. ఎందుకంటే ఆ కరుణ ఆయన ప్రసరించడు, కరుణ ఆల్రెడీ రెడీగా ఉంది. నువ్వు రెడీగా లేవు, నువ్వు సంసిద్ధంగా లేవు, ఇప్పుడు రెడీ అయిపోయావు. అలా ఇన్ ఎవరీ ఏజ్, అది ఆ యుగమా అనేది కాదు, ఆ సమయమా ఈ సమయమే అని కాదు, ప్రతి సమయంలోనూ ప్రతి సందర్భంలోనూ ఆ ఎన్లైటెడ్ మాస్టర్స్ ఉన్నారు. నువ్వు రెడీగా లేవు, యు ఆర్ నాట్ రెడీ. అందుచేత యు ఆర్ లాస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. గురువు మిలే లాక్ నా శిష్య కంటే ఇదే ఆయన ఊరికే చెప్పలేదా కబీర్ మహారాజ్. గురువులు ఉన్నారు, ఆ ఎన్లైటెడ్ మాస్టర్స్ ఉన్నారు. ఆ ఎన్లైటెడ్ మాస్టర్ ఒక దీపం ఉంది, ఆయన ఎన్లైటెడ్ అంటే దీపం, ఆ దివ్యజ్ఞాన ప్రకాశం అనేది ఉంది. నువ్వు రెడీగా లేవు రిసీవ్ చేసుకోవడానికి. వారేమి ఎవరు కరుణించడం అని చేతులు పెట్టి అలా చేయడానికి ఏమీ లేదు అక్కడ. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఆ స్పార్క్ వచ్చేస్తుంది. అన్లెస్ యు ఆర్ రెడీ అంటే ఇంకా నువ్వేమీ లేవు, నిన్ను పోగొట్టుకున్నావు, నేను అనేది పోగొట్టుకున్నావు, నేననేది లేదు. అలాంటి స్థితికి చేరుకున్నప్పుడు ఆ గురువుతో కాంటాక్ట్ వచ్చేస్తుంది. నువ్వు పోగొట్టుకోకపోతే కాంటాక్ట్ రాదు. ఆయన వెనకే కూర్చుంటావు, ఆయన పక్కనే కూర్చుంటావు, అయినా కానీ నువ్వు కాంటాక్ట్లోకి రావు. అదనమాట. గురువుకి 3 రకాల దూరాలు ఉంటాయి. దేర్ ఆర్ 3 types ఆఫ్ డిస్టెన్స్. ఒక డిస్టెన్స్ ఏంటి, అంతరిక్షం, అక్కడే ఉంటావు, స్పేస్ ఉంటుంది. యు ఆర్ సిట్టింగ్ దేర్, ఐఎమ్ సిట్టింగ్ హియర్. నువ్వు అక్కడ కూర్చున్నా, నేను ఎక్కడ కూర్చున్నా. అక్కడ నువ్వు అక్కడ కూర్చున్నావు, నేను ఎక్కడ కూర్చున్నా, మన మధ్య స్పేస్ ఉంది. అక్కడ ఒక డిస్టెన్స్, స్పేస్ అంటే గ్యాప్. యూ కెన్ కమ్ నియర్, నా దగ్గరకు వచ్చావు, కొంచెం దూరం తగ్గింది. అప్పుడు యూ కెన్ జస్ట్ టచ్ మీ, నువ్వు నన్ను తాకావు. అప్పుడు తాకినప్పుడు ఏమైంది, మరి ఆ దూరం ఏం కాలేవు, ఆ దూరం తగ్గిపోయింది, కేవలం స్పేస్ మాత్రమే ఉంది. రెండో రకమైన డిస్టెన్స్ ఏంటి, కాలం. నీకు ప్రియమైన వాడు చచ్చిపోయారు, లేదా నీ ఫ్రెండ్ చచ్చిపోయాడు. యూ బిలవ్డ్ హ్యాస్ డైడ్, యువర్ ఫ్రెండ్ హ్యాస్ డైడ్. ఓకే, ఈ సెకండ్ టైప్ ఆఫ్ డిస్టెన్స్ అన్నమాట. ఇన్ స్పేస్ 1 point హ్యాస్ డిసపియర్డ్ కంప్లీట్లీ. అంటే ఆ వ్యక్తి లేడు, చచ్చిపోయాడు కదా, ఒక పాయింట్ లేదు ఈ స్పేస్కి ఈ దూరం, ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కే కదా దూరం, ఆ పాయింట్ మిస్ అయిపోయింది కంప్లీట్గా. అప్పుడు కంప్లీట్గా మిస్ అయిందంటే అక్కడికి ఏ డిస్టెన్స్లో పోయింది, ఎంత దూరం పోయింది, ఇన్ఫినిట్ డిస్టెన్స్. నువ్వు ఇంకా ఎంత దూరం ఉందో ఎక్కడ పోయిందో కూడా తెలియదు, అది కాలం. బట్ ఇన్ టైం యూ విల్ ఫీల్ యువర్ ఫ్రెండ్ జస్ట్ నియర్ బై. అయితే ఇక్కడ సెకండ్ టైప్ ఆఫ్ డిస్టెన్స్ టైంలో అనుకున్నాం, జనరల్గా భౌతికమైన పాయింట్లో స్పేస్ అనుకున్నాం. అయితే కళ్ళు మూసుకుంటే
నీ స్నేహితుడు నీ దగ్గరే ఉన్నాడు. కళ్ళు మూసుకున్నావు, నీ నీ స్నేహితుడు మామూలుగా ఫిజికల్గా లేడు, కానీ కళ్ళు మూసుకున్నావు, నీ స్నేహితుడు నీ దగ్గరే ఉన్నాడు. ఈ కాలంలో ఏంటి, ఇట్ మే బి దట్ ద పర్సన్ హూ ఈజ్ సిట్టింగ్ బై యువర్ సైడ్ ఈజ్ మోర్ డిస్టెన్స్ దెన్ యువర్ బిలవ్, హూ ఈజ్ నో మోర్ ఇన్ ద వరల్డ్. అయితే ఇక్కడ ఫిజికల్ డిస్టెన్స్ అయితే ఈ భూమి మీద లేడు. బిలవ్డ్ ఈజ్ డెడ్, దెన్ అండ్ బై దేర్ విల్ బి ఎ గ్రేట్ డిస్టెన్స్ ఆఫ్ టైం. మళ్ళా కాలం ఇంకా పెరిగిపోయింది, ఇంకా స్నేహితుడు లేడు. ఇంకా ఏమంటారు, కాలం గడిచే కొద్దీ బాధను మర్చిపోతామంటారు. అంచేత కాలము వెరీ 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 డిస్టెంట్. కాలం గడిచే కొద్దది ఏమవుతుంది, ఆ మెమరీ కూడా మోర్ అండ్ మోర్ ఫ్రీ. ఇంకా ఆ జ్ఞాపకాలు మర్చిపోతాం, తుడిచిపెట్టుకుపోతాయి, మాయమైపోతాయి. ఇలా ఉంటుంది. మూడో రకం డిస్టెన్స్ ఏంటి, డైమెన్షన్. అది ఆ థర్డ్ డైమెన్షన్ ఏంటంటే ప్రేమ. నువ్వు ఎవరినైనా ప్రేమించావు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, అతను మరో నక్షత్రంలో ఉండొచ్చు. ఆ మరో నక్షత్రంలో ఉన్నా నువ్వు ప్రేమలో ఉంటే వాడిని ఆ నక్షత్రం కూడా నీ దగ్గరికి వచ్చేస్తుంది. అతను చనిపోయినా పర్వాలేదు, చనిపోయి ఉండొచ్చు, 100 సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు. ఆ డిస్టెన్స్ వచ్చేసరికి సంవత్సరాల కాలము దూరం రెండో అదే కదా డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ హిమ్. కానీ ప్రేమకు దూరం లేదు. ప్రేమకు యుగాలు గడిచినా ప్రేమకు దూరం లేదు. ఓకే, ఇంకొక పాయింట్ చెప్పండి. బుద్ధుడికి నువ్వు సమ్వన్ కెన్ బి నియర్ బుద్ధ జస్ట్ నౌ. అదేలాగండి, 2500 సంవత్సరాలు అనేది దూరం కాదు. ప్రేమ, బుద్ధుడి పట్ల ప్రేమ ఉంది అన్నప్పుడు ఇప్పుడే బుద్ధుడు నీ దగ్గరే ఉన్నాడు. కానీ మనం ఈ ఖాళీ ప్రదేశంలో బుద్ధుడు లేడు. ఆ శరీరం మాయమైపోయి కాలం చూస్తే ఆ బుద్ధుడు ఈ భూమి మీద నుంచి నిష్క్రమించి 2500 సంవత్సరాలే. కానీ నువ్వు బుద్ధుడి పట్ల ప్రేమ ఉందే, ఆ ప్రేమకు దూరం లేదు, కాలం లేదు. దెర్ ఇస్ నో టైం, దెర్ ఇస్ నో డిస్టెన్స్. అక్కడ ఆ కాలము దూరం మాయమైపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ బుద్ధుడు నువ్వు ప్రేమించావు, ఆ బుద్ధుడు నీ దగ్గరే ఉన్నాడు. ఆ బుద్ధుడి యొక్క కరుణ నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు, ఆయన యొక్క ప్రేమని. ఓకే, అదొక పాయింట్. లేదు, నువ్వు బుద్ధుడు పక్కనే కూర్చున్నావయ్యా, దెర్ ఇస్ నో గ్యాప్ యాజ్ ఫార్ యాజ్ స్పేస్ ఈజ్ కన్సర్న్. అంటే అంత దూరంలో కూర్చోకూడదు, దగ్గర కూర్చున్నావు, అక్కడ స్పేస్ పెద్ద తక్కువే. టైం స్పేస్ అంటే ప్రదేశము కాలము దూరము ఇలా ఏం లేదు, అక్కడ అయిపోయింది. కాలం కూడా దగ్గరే ఉంది, కానీ లవ్ లేదు. ఆ బుద్ధుడి పట్ల ప్రేమ లేదు, ఊరికే కూర్చున్నావు నువ్వు అక్కడ, రైట్? ఆ బుద్ధుడి పట్ల నీకు ప్రేమ లేకపోతే నువ్వు ఎంత దూరంలో ఉన్నావు, ఎన్నో లేకపోతే లేదు. ఏమి ప్రేమ లేకపోతే ఏమైంది, అవధులు లేని దూరంలో ఉన్నావు నువ్వు ఆ బుద్ధుడికి. ఎందుకంటే బుద్ధుడితో జీవించిన వాళ్ళే బుద్ధుడిని తాకలేకపోయారు. తాకడం అంటే చేత్తో కాదు, చేత్తో తాగొచ్చు. ప్రేమ లేకపోతే ఏముంది? someone may be just here and now who is contact with the Buddha. ఆ బుద్ధుడిని ప్రేమ ఉంటేనే, ఆ గురువు పట్ల ప్రేమ ఉంటేనే మనము తాకుతాము. ఆ యొక్క ప్రేమ వల్లనే ఆ కరుణ అనేది సంభవిస్తుంది. కాబట్టి ఆ ప్రేమ అనేది ఎటర్నల్గా, ఆల్వేస్ ఎటర్నల్లీ ప్రజెంట్, వర్తమానంలోనే ఉంటుంది.
ప్రేమలో ఉంటే, గురువు పట్ల ప్రేమలో ఉంటే, ఆ బుద్ధుడి పట్ల ప్రేమలో ఉంటే ఆ కరుణ ఇప్పుడే సంభవిస్తుంది. ఆ ప్రేమే సమర్పణ, ఆశ్రయము, ఆశ్రయించటము, సరెండర్ అయిపోవటము. ఎందుకంటే ఆ ప్రేమ వలన నువ్వు కాదు ఇంపార్టెంట్, ఇతరుడే ఇంపార్టెంట్. అదర్ పర్సన్ ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారు. నవ్ ఫర్ ద అదర్స్ లైఫ్ యు ఆర్ రెడీ టు డై. ఇతరుల కోసం నువ్వు సామాన్యంగా చేస్తావు. ఫర్ ది అదర్స్ టు లైఫ్, ఇతరులే జీవించడం కోసం నువ్వు సాక్రిఫైస్ చేస్తావు. ఇతరులే నీ కేంద్ర బిందువు, నువ్వు ఆ చుట్టూ ఉంటావు. క్రమక్రమంగా ఏమవుతావు? ఈ నేను అనేది మాయమైపోతుంది. అంతా నీవే, అంతా నీవే అంటావు ఆ ప్రేమతో. అప్పుడు ఆ క్షణంలోనే ఆ కరుణ అనేది రిసీవ్ చేసుకోవడానికి సంసిద్ధంగా ఉంది. కాబట్టి గురువుగారు ఎప్పుడు నన్ను కరుణిస్తారు, ఆయన కరుణా కటాక్షాలు నా మీద ఎప్పుడు కుదురుస్తాయి, ఈ ఆలోచనలు పనికిరావు. నువ్వు హెల్ప్లెస్నెస్, సహాయ స్థితికి రావడం ఎలా? ఎన్నో స్టెప్స్ చెప్పుకున్నావు ఇప్పుడు. అప్పుడు నువ్వు పరిపూర్ణంగా సరెండర్ అవటం, అది కూడా ప్రేమతో. అప్పుడు ఆ గురువు ఎంతో ఆ స్టార్లో ఉన్నా ఆయన నీ దగ్గరే ఉంటాడు. వెన్ డిసైపుల్ ఈజ్ రెడీ, మాస్టర్ ఆల్వేస్ కమ్స్. గురువు అంటే శిష్యుడు సంసిద్ధంగా ఉంటే గురువు ఎప్పుడు ప్రత్యక్షమే. వెన్ ద డిసైపుల్ ఈజ్ రెడీ, ద మాస్టర్ ఆల్వేస్ కమ్స్. అక్కడ భౌతికంగానా, అది ఇట్స్ నాట్ ద క్వశ్చన్. నువ్వు రెడీ అయ్యావా లేదా, అది క్వశ్చన్. అక్కడ నువ్వు ఆ ప్రేమకి డైమెన్షన్స్ లేవు, దూరము లేదు, కాలము లేదు, ఏమీ లేదు, యుగాలు లేదు. అంతేనే ఆ ప్రేమ డైమెన్షన్ ప్రేమలో ఉంటే, ఆ ప్రేమ డైమెన్షన్లో ఉంటే ఏమవుతుంది? ఆ తలంలో ఉంటే కరుణ ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే సంభవిస్తుంది. అంచేత ఆ కరుణ గురించి ఇంకేదో మరొకటి ఏంటో దాని గురించి ఆలోచించకూడదు. నువ్వు రెడీగా ఉన్నావా లేదా, దట్ ఈస్ ద కేస్. అలాగే అనేక టెక్నిక్స్ చెప్తున్నా, సో మెనీ టెక్నిక్స్ చెప్తున్నా, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. యూ మే ట్రై సమ్ టైమ్, ఏదో ఒక ట్రై. 112 టెక్నిక్స్ చెప్తున్నా, ఏదో ఒకదాన్ని చెయ్యి. కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఒకదాంతో కన్ఫ్యూజ్, ఇంకో సాధ్యం కావచ్చు. 112 టెక్నిక్స్ నువ్వు ఆడుకో, ముందు విను, దాన్ని సాధన చెయ్యి కంటిన్యూగా. యూ విల్ బికమ్ కన్ఫ్యూజ్డ్, అదేమిటి ఇదేమిటి అని. సో థింక్ ఇట్ ఈస్ ఎ బియాండ్ యూ. సో మెనీ టెక్నిక్స్. మరి ఏం చేయాలండి, నా వల్ల కాటం లేదు అని చేస్తే అప్పుడు గురువు యొక్క కృప సంసిద్ధంగా ఉంటుంది. ముందు నువ్వు చేయాలి, చేయకుండా ఊరికే సోమర్థనంగా కూర్చొని ఏదో చేశానంటే అవ్వదు. గురు కృప ఉంది. అయితే ఈ టెక్నిక్స్ అనేది అబ్బా అడవిలాగా ఉంది, కాంప్లెక్స్ లాగా ఉంది అన్నప్పుడు ఇంకా అన్ని ప్రయత్నాలు చేసి ఏం చేయలేకపోతున్నానే అనేటువంటి స్థితిలోకి వచ్చేసరికి ఆ గురువు యొక్క కృప నువ్వు రిసీవ్ చేసుకుంటావు. నువ్వు ఆలోచించితే అవ్వదు. ఈ టెక్నిక్స్ని అభ్యాసం చెయ్యి, నిజాయితీగా సాధన చెయ్యి. ఫెయిల్ అవ్వాయావా, నో ప్రాబ్లం. అప్పుడేమవుతుంది? సమర్పణ గురువుకి, అది అల్టిమేట్ టెక్నిక్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి ఎపిసోడ్లో శివుడు పార్వతీ మాతకి చెప్పిన టెక్నిక్స్. సపోజ్ యు ఆర్ గ్రాడ్యువల్లీ బీయింగ్ deprived of strength or knowledge at instant of deprivation transient. అంటే నిస్సహాయంగా అక్కడికి ఏదో అయిపోయింది, గ్రాడ్యువల్గా నా శక్తి అంతా ఇదైపోయింది, తగ్గిపోయింది, అదే నా జ్ఞానం ఏమీ అవ్వలేదు, ఏమిటి నా పరిస్థితి అన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది. అలాగే భక్తిభావం వలన నువ్వు ఏ విధంగా ముక్త స్థితికి వస్తావు, నువ్వు విడుదల ఎలా అవుతావు.
సో ఇలాంటి విషయంలో తంత్ర ఏంటంటే మనిషి రోగం అంచేత ఇట్ ఈస్ నాట్ దట్ యువర్ మైండ్ ఈజ్ డిస్టర్బ్, రేదర్ యువర్ మైండ్ ఈజ్ నాట్ డిస్టర్బెన్స్. మనిషే రోగం, అది ఏమిటో కూడా రేపటి విషయాల్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యు ఆల్.